ధర్మవరంలో భార్యను హత్య చేసిన రాకేష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ధనుంజయరావు తెలిపారు. గురువారం పట్న పోలీస్ స్టేషన్ లో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. మాట్లాడుతూ తరచూ భార్య ఫోన్ మాట్లాడుతుందని రాకేష్ మందలించడం జరిగిందని, బుధవారం ఆయన బయటికి వెళ్లినప్పుడు మాయ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడిందని అనుమానంతో ఆమెపై దాడి చేశాడు. క్షణికావేశంలో ఆమె ఛాతిపై స్క్రూ డ్రైవర్ తో గుచ్చడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ కె సావిత్రి, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. నమస్తే అండి, నేను సిఏ యలమంచిలి మాట్లాడుతున్నాను. సో నిన్న జరిగినటువంటి సంఘటన, యలమంచిలి టౌన్లో జరిగినటువంటి మర్డర్ కేసు వివరాలు నిన్న ప్రాథమికంగా కొన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇది యలమంచిలి టౌన్, ధర్మవరం సిపిపేటలో నివాసం ఉంటున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వలస వచ్చినటువంటి ఒక ఫ్యామిలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇందులో భర్త భార్యని అనుమానించి ఆవిడపైన అటాక్ చేసి చంపడం జరిగింది. సో దీనిపైన స్థానిక విఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా భర్త పేరు రాకేష్, మృతురాలైనటువంటి అతని తాలూకా భార్య పేరు మాయ. వీరిద్దరిది ప్రేమ వివాహం. దాదాపు 10 ఏళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లోనే. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చి పరవాడ, నర్సీపట్నం, అలాగే యలమంచిలి పలు ప్రాంతాల్లో టెంపరీగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి పనిచేస్తూ చివరికి యలమంచిలో వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇక్కడ యలమంచిలి టౌన్ ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుంటూ ఇక్కడే ఒక వ్యాపారి దగ్గర కూలీకి పనిచేయడం, ఆ తర్వాత అతను కొంత పొటెన్షియల్ అయిన తర్వాత అతని వద్ద షాపు రెంట్ లీజుకి తీసుకొని ఓన్గా గత 2 నెలల నుంచి నడపడం జరుగుతుంది. అందులో ఈ స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు ఇతను, ఈ ముద్దాయి రాకేష్ ఎవరైతే ఉన్నారో అతను. అయితే గత 4 నెలల నుంచి కూడా ఈ భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినాయి. అందులో ఆవిడ ఎవరో సమ్ అన్నోన్ పర్సన్తో ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పేసి భర్త అనేవాడు ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి పలుమార్లు అతను క్వశ్చన్ చేయడం జరిగింది భార్యని. సో క్వశ్చన్ చేసినటువంటి ప్రతిసారి కూడా నేను ఎవరితో మాట్లాడలేదని అబద్ధం ఆడడం, లేదంటే ఫోన్ నెంబర్ డిలీట్ చేయడం, ఆ తర్వాత ఏంటంటే ఇంక ఇదే చివరిసారి, నేను ఇంకెప్పుడు మాట్లాడనని చెప్పడం, ఇలా చెప్తూ వచ్చింది. చివరికి ఈ 4 months నుంచి కూడా వీళ్ళ మధ్య